అసలు లా అండ్ ఆర్డర్ నడుస్తుందా తెలంగాణలో? బంజారా హిల్స్లో నిన్న ఒక టీవీ డిబేట్ చూసిన. ఏమంటారంటే అక్కడ గుడే లేదంట. మేమందరం ఊహించుకున్నాం గుడి లేదట, ఏం లేదట. 60 సంవత్సరాల నుంచి రాత్రికి రాత్రి ఎవరో కడితేనట వీళ్ళు పోయి పగలగొట్టిండ్రట. వెనకాల ఏం జరుగుతుంది అసలు? ఆ భూమిని కబ్జా పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. బంజారా హిల్స్లో రేవంత్ రెడ్డికి తెలియకుండా కబ్జా పెడతారా? రేవంత్ రెడ్డి అండదండలు లేకుండా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అండదండలు లేకుండా 14 ఎకరాలు ఎట్లా కబ్జా పెడతారు? ఎవరు దమ్ము చేస్తాడు కబ్జా పెట్టడానికి? అధికార పార్టీ అండదండ లేకుండా ఎవరు కబ్జా చేస్తారండి? నాకు అర్థం కాక అడుగుతా. కబ్జా చేస్తే వీళ్ళే కబ్జా చేయాలి. అసలే చాలా వాల్యూ ల్యాండ్, అది అసలే చాలా వాల్యుబుల్ ల్యాండ్. మినిమం గజం 2 లక్షలు ఉంటుంది మినిమం, నేను చెప్పేది. ఇప్పుడు అక్కడ ల్యాండ్ వాల్యూ బంజారా హిల్స్లో ఎమ్మెల్యే కాలనీలో. మరి ఆ భూమిని కూడా కుల్లగొడితే మళ్ళీ పైసలు వేస్ట్ కదా వీళ్ళకి కబ్జా పెట్టేటోళ్ళకు. పోయే కాలం వస్తే గిట్లనే ఉంటుంది. ఏం కాలచక్రం తిరుగుతూ ఉంటుందట. అరే బాబు నువ్వు తప్పు చేయి అని తప్పు చేపిస్తారు. ఇట్లా ఎవరు ఆ కబ్జాదారులు? ఎవరు ఈ రోజున? బీజేపీ వాళ్ళు ఇక మాట్లాడుతున్నారు చాలామంది పోయి. ఆ కబ్జా చేసేది ఎవరు? దాని గురించి మాట్లాడరా నాయన? ముత్యాలమ్మ టెంపుల్ ఏమైంది? ముత్యాలమ్మ టెంపుల్ బీజేపీ వాళ్ళు వచ్చిర్రు, ఏమైంది ముత్యాలమ్మ టెంపుల్? గాలికి వదిలి ఒక 3 నెలలు నడిపించారు. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ కాదా? 3 నెలలు నడిపించారు. ఆంజనేయ స్వామి గుడి జోలికి పోయినరు. దాని గురించి ఎవడన్నా మాట్లాడిండా బీజేపీడు? ఒక్క బీజేపీడు అన్నా హనుమాన్ టెంపుల్ గురించి మాట్లాడిండ్రా? పాత బస్తీ కాడ పురాతన టెంపుల్ భూములు, దేవాదాయ శాఖకు సంబంధించిన భూములన్నీ కూడా నొక్కేస్తున్నారు ఎవరు? ముస్లింలు. మరి దాని గురించి బీజేపీడు పోయి మాట్లాడుతుండా? కార్యకర్తలు కొట్లాడుతుర్రు. ఏ బండి సంజయ్ పోలేదే, ఏ ఈటల రాజేందర్ పోలేదే, ఎవడు పోతలేడే అక్కడికి. మరి అదెందుకు పడతలేదు మీకు? ఇక్కడికే ఎందుకు వస్తున్నారు? అండ్ ఇంకోటి ప్రజలారా, ఈ టెంపుల్ కోసం కొట్లాడిన వాళ్ళు సెటిల్మెంట్లు చేసుకుంటున్నారట. పైసలు తీసుకొని పక్కకు పోయి ఆడుకుంటున్నారట. పైసల కోసమే కొంతమంది వస్తున్నారట. ఇది నేను అంటలేను, ఇది అక్కడ ప్రజలు మాట్లాడుతున్నారు. సోకాల్డ్ కొంతమందే సీరియస్గా పెద్దమ్మ టెంపుల్ గురించి కొట్లాడుతున్నారు. మిగతా వాళ్ళకి కొంతమందికి ముడుపులు ముట్టినాయి. ఇది దయచేసి బీజేపీ పార్టీ అండర్లైన్ చేసుకోండి. అండర్లైన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. సో ఇట్లా ఓ పక్క ఈ బర్నింగ్ ఇష్యూ పెద్దమ్మ టెంపుల్ది నడుస్తుంది. నేను అంటున్నా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాం. రేవంత్ అన్న అంటున్నాం కదా, అయితే అన్న అంటున్నా, లేకపోతే బుజ్జికన్న అంటున్నాం, లేకపోతే ఏమంటారు గారు అంటున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీ లెక్కనే పి జనార్దన్ రెడ్డి అనుకొని ఉంటే మా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి కట్టేటోడు కాదు. కాంగ్రెస్ పార్టీలో పీజేఆర్ లాంటి లీడర్లను చూసినాం. మా కర్మ కాకపోతే ఇప్పుడు నీలాంటి గుడిని పగలగొట్టించేటువంటి లీడర్లను కూడా చూసినాం. మిస్టర్ రేవంత్ రెడ్డి గారిని ఒక ప్రశ్న అడుగుతా, సమాధానం చెప్పు. ముఖ్యమంత్రి అనేటోడు ఎక్కడ ఉండాలి? ప్రజాభవన్లు ఉండాలి. ఎందుకని? ముఖ్యమంత్రిని కలవడం కోసం కుయ్ అని చాలా విఐపీలు వస్తారు, కలుస్తారు. చిన్న చిన్న గల్లీలలో పార్కింగ్ ఉండదు. సో అందుకే ముఖ్యమంత్రికి సపరేట్గా కట్టిండ్రు, దాంట్లోనే ఉండాలి. దాంట్లో ఉండాలి. నువ్వు బట్టిని పోయి ఉంచినావు అక్కడ. మరి నీ ఇంటి వల్ల జూబ్లీ హిల్స్ మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? గవర్నమెంట్ జాగాలో గుడి ఉన్నందుకు గుడిని పగలగొడుతున్నాము అంటున్నారు కదా మిస్టర్ రేవంత్ అన్న. మరి ముఖ్యమంత్రి ఇల్లు వల్ల, జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇంటి వల్ల బార్కేడ్లు పెట్టి నీ పోలీసోళ్ళు మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కేవలం రేవంత్ రెడ్డి ఇల్లు అక్కడ ఉన్నందుకే ట్రాఫిక్ జామ్ అవుతుంది. మరి దమ్ములుంటే నీ ఇల్లుని పగలగొట్టు. ప్రజలకు ఇబ్బంది అవుతుంది కదా రేవంత్ అన్న. అయ్యయ్యో, ప్రజలకు ఇబ్బంది అవుతుంది రేవంత్ అన్న. నీ ఇంటి వల్ల నీ చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. నువ్వు ముఖ్యమంత్రి వాటి భయపడి చెప్తలేరు వాళ్ళు. నీ పక్క బిల్డింగ్ గోడికి, నీ ఎదురుగుండా బిల్డింగ్ గోడికి రోజు పొద్దున్న లేస్తే అక్కడ తిరిగేటోళ్ళకి బారికేడ్లు పెట్టి, ఎక్కడక్కడ యూటర్న్లు పెట్టి ట్రాఫిక్ జామ్ చేసి, నీ వల్ల, నీ ప్రోటోకాల్ వల్ల, నీ పోలీసుల వల్ల ఇబ్బంది అవుతుంది. మరి నీ ఇల్లు అక్కడ ఉంటుందా? బుల్డోజ్ చేయి దమ్ములు ఉంటే. మరి ఇబ్బంది అయితే బుల్డోజ్ చేయాలి కదా. అంటే ఒక రాష్ట్రాన్ని ఏలే ముఖ్యమంత్రి ఇల్లు కూడా డిస్టర్బెన్స్ అవుతుంటేనే ఇల్లు కులగొట్టే దమ్ము వాడు చేస్తలేడు. మళ్ళీ ముల్లోకాలను ఏలేటువంటి మా పెద్దమ్మ తల్లి టెంపుల్ అడ్డొస్తుందని కుల్లగొట్టడానికి ఎన్ని దమ్ములు ఉంటాయి మీకు? దీనికి సమాధానం చెప్పు. దమ్ముంటే సమాధానం చెప్పగలుగుతావా? దయచేసి రేవంత్ రెడ్డి గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.